యాది మామా ప్రతీకారమశాస్త్రం శాస్త్రప్రాణయం దార్ధరాష్ట్రారణే హన్యోస్తనే క్షేమతరం భవతే. నన్ను శాస్త్రరహితుడనుకొని ఎదురించలేనివాడుననుకొని శాస్త్రదారులే ధృతరాష్ట్రుని పుత్రులు నన్ను యుద్ధంలో చంపితే వారు ఆ విధంగా చంపడం కూడా నాకు పరమ కళ్యాణకారకమవుతుంది. కనీసం చరిత్ర నన్ను తెలివైన వాడినంటుంది. ఎందుకంటే తనను బలి ఇచ్చుకొని యుద్ధాన్ని తప్పించాడంటుంది. ఏమీ తెలియని చిన్నపిల్లలు సుఖంగా ఉండాలని, కులాన్ని రక్షించాలని మనుష్యుల్ని ప్రాణాలని కూడా ఆహుతి చేస్తారు. మనిషి విదేశాలకు వెళ్ళిన వైభవపూర్ణ ప్రసాదాలతో ఉంటున్న 2 రోజుల తర్వాత తాను వదిలి వచ్చిన తన గుడిసెను గుర్తుకు వస్తుంది. మోహం అంత ప్రబలమైనది కాబట్టే అర్జునుడు అంటాడు, శాస్త్రదారులైన ధృతరాష్ట్రుని పుత్రులు మమ్ము ఎదిరించి నన్ను రణంలో చంపించినా కూడా అది నాకు అతి కళ్యాణకారకం అవుతుంది. ఎందుకంటే పిల్లలైనా సుఖంగా ఉంటారు కదా అని.